హలో అండి, వెల్కమ్ టు సందేశ్ కిచెన్. ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీ, కానీ నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాను, నెయ్యి. ఈ రెసిపీ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే తప్పకుండా చేసుకోండి, లేదా టోన్ మిల్క్ అయినా పర్లేదు. ఇక్కడ ఘీ వేడైంది, దాంట్లో కాజు ఇంకా కిస్మిస్ నేను కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను, ఇలా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో నేను 1 గ్లాస్ సేమియా వేసుకుంటున్నానండి. నేను మీకు మెజర్మెంట్తో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాం. కొద్దిగా కలర్ అనేది ట్రాన్స్పరెంట్ అవ్వాలి, చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మిల్క్ వేసుకుందాం. అదే గ్లాస్తోనే నేను 2 గ్లాసెస్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేస్తున్నానండి, విత్ మీగడే వేసుకుంటున్నాను. వేసాక ఇమ్మీడియట్గా కలుపుకుందాం. ఇప్పుడు ఇది సెకండ్ గ్లాస్, టోటల్ 2 గ్లాస్ మిల్క్ వేస్తున్నాను. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ ఎందుకు వేస్తున్నానంటే పాలతోని ఉడుకుతున్నప్పుడు అది తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని వాటర్ వేస్తే అది కొద్దిగా పాలలో డైల్యూట్ అయిపోయి మనకి సేమియా అనేది మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు నేను 5 స్పూన్స్ సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నానండి, ఒక హాఫ్ అన్ అవర్. సేమియా క్వాంటిటీ కన్నా ఇవి కొద్దిగా తక్కువ పెట్టాను. పాయసం చేసే ముందు సగ్గుబియ్యం కంపల్సరీ కాసేపు నానబెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో వేసేసి నేను మంచిగా కుక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ ఇంకా పిస్తా దంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు మంచిగా మిక్సప్ చేసుకుందాం. దీంట్లో మీరు స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ సేమియా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ నేను 1/2 కప్ వేస్తున్నానండి. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీకు తక్కువ ఉంటే ఇంకా 2-3 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మీకు మంచి కలర్ కావాలంటే సాఫ్రాన్ థ్రెడ్స్ కూడా వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు. చూడండి, సేమియా కూడా కుక్ అయిపోయింది, సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ డన్. చేతితో కొంచెం స్మాష్ చేసి చూసుకుంటున్నాను. సో మన పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి, ఫ్రై చేసినవి. ఒక మిక్స్ ఇచ్చుకొని మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, మన ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఉట్టి సేమియా వేసే కన్నా ఇలా సగ్గుబియ్యం కాస్త వేసుకొని చేసుకోండి, పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. నేను పూరీతో సర్వ్ చేస్తున్నానండి. నాకు సేమియా పాయసం పూరితో చాలా ఇష్టం, సో ఇదే ప్లేటింగ్ మీకు కూడా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఒకసారి తప్పక ట్రై చేయండి. సో సింపుల్ రెసిపీ, ఎప్పుడన్నా దేవుడికి నైవేద్యం పెట్టి మీరు కూడా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తినొచ్చు. టుడే స్వీట్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సందేశ్ కిచెన్. థ్యాంక్ యూ.